వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం ఏపీలో 3 పార్టీలు ప్రధానంగా ఉన్నాయి. అందులో ఒకటి టీడీపీ, 2 వైసీపీ, 3 జనసేన. సో కాంగ్రెస్, బీజేపీ ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ మరలా పుంజుకునే అవకాశాలు లేవు. బీజేపీకి 1% బిలో ఓట్ షేర్. అయితే ఏపీలో ఉన్నటువంటి 3 పార్టీల్లో వైసీపీ సింగిల్గా ఉంటుంది, జనసేన, టీడీపీ కలిసి వెళ్తున్నాయి. సో మూడో ప్రత్యామ్నాయం అనేది ఏపీలో లేదు. ఇది మనందరికీ తెలిసినటువంటి అంశమే. దీంట్లో కొత్త ఏముంది అనుకుంటే, కొత్తగా ఏం లేకపోయినా కానీ ఇప్పుడు ఒక కొత్త వార్తలు అయితే వినిపిస్తున్నాయి. ఏంటి అంటే, సినీ హీరో అల్లు అర్జున్ ఒక రాజకీయ ఎంట్రీ ఇవ్వబోతున్నారు అనేది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి వార్త. అయితే ఆయన రాజకీయాల్లోకి వస్తున్నారు. అయితే ఇప్పుడు కాదు, వచ్చే ఎన్నికలకు కాదు, ఆ పై వచ్చే ఎన్నికలకు. అంటే దాదాపుగా ఇంకా 8 ఏళ్ల సమయం ఉంది. సో ఆయన అప్పుడు రాజకీయాల్లోకి రాబోతున్నారు. దానికి సంబంధించి ఇప్పటి నుంచే గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు అనేది మనకు వినిపిస్తున్నటువంటి వార్తలు సోషల్ మీడియాలో. అయితే ఇందులో వాస్తవాలు ఏంటి? ఒకవేళ రాజకీయాల్లోకి వస్తే ఆయన ఏదైనా ఒక పార్టీ తరపున వస్తారా, లేదా సొంతంగా పార్టీ పెడతారా? సో ఇవి ప్రధానమైనటువంటి అంశాలు. చాలా మంది విశ్లేషిస్తున్నది, అనుకుంటున్నది ఏంటి అంటే, ఆయన వైసీపీ తరపున రాబోతున్నారు. ఎందుకు అంటే, ఆయన గత ఎన్నికల్లో 2024 ఎన్నికల సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నటువంటి శిల్పా రవి ఇంటికి వెళ్ళటం, ఆయన ప్రచారానికి వెళ్ళారు అనేటువంటి వార్తలు, ఆ తర్వాత నమోదైనటువంటి కేసులు, ఆ తర్వాత జనసేన సంబంధించినటువంటి జన సైనికులకి అలాగే మన అల్లు అర్జున్ అభిమానులకి మధ్యలో జరిగినటువంటి గొడవలు, ఓవరాల్గా ఇవన్నీ కూడా మనం చూసేసినాయి. సో ఈ నేపథ్యంలోనే ఆయన వైసీపీ నుంచి పోటీ చేస్తారు, వైసీపీలో చేరబోతున్నారు అనేటువంటి వార్తలు ఒకవైపు వస్తున్నట్లయితే, మరొక వైపు ఆయన సొంతంగా పార్టీ పెట్టబోతున్నారు. తమిళనాడులో విజయ్ ఏ విధంగా అయితే వెళ్ళాడో అదే విధంగా ఈయన రాబోతున్నారు. అందుకే మొత్తం ప్రిపేర్ చేసుకుంటున్నారు. అందుకోసమే ఈ టైం తీసుకున్నారు. 8 ఏళ్ల సమయం అల్లు అర్జున్ ఈ సమయం తీసుకుని కొత్తగా ఒక పార్టీ పెడతారు. ఇది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి వార్తలు. అయితే మరి వైసీపీ తరపున వస్తే ఎలా ఉంటుంది, లేదు సొంతగా పార్టీ పెడితే ఎలా ఉంటుంది, ఇది తెలుసుకోవాల్సినటువంటి అంశాలు. వైసీపీ తరపున గనక పోటీ చేస్తే ముందుగా అల్లు అర్జున్ తన ఓటుని ఏపీకి మార్పించుకోవాలి. సో అది కామన్, పెద్ద ప్రాబ్లం అయితే కాదనుకోండి, చేంజ్ చేయించుకుంటారు. సో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్, అలాగే చంద్రబాబు గారి కుటుంబం అందరూ మార్పించుకున్నారు కదా. సో అది మ్యాటర్ కాదు, ఓట్ ట్రాన్స్ఫర్ పెట్టేసుకుంటారు, సింపుల్గా అయిపోతుంది. మరి వైసీపీ వైపు వస్తే ఇటు జనసేనకి డైరెక్ట్గా యాంటీగా వెళ్ళినట్లే. మరి ఇది ఇక్కడ వరకు ఆగుతుందా, కుటుంబంలో కూడా కలహాల దాకా దారి తీస్తుందా? సో అంత దూరం తెచ్చుకుంటారా, అసలు ఆ స్టెప్ తీసుకుంటారా అనేది ఒక పెద్ద ప్రశ్న. సాధారణంగా ఆయన వైసీపీ వైపు వెళ్ళేదానికంటే సొంతగా పార్టీ పెట్టడానికి ఇష్టపడవచ్చు. మరి సొంతగా పార్టీ పెడితే ఆల్రెడీ తన మేనమామ పవన్ కళ్యాణ్ ఒక పార్టీ స్థాపించారు, ఆయన నడుపుతున్నారు. 14 ఏళ్ళు సుదీర్ఘమైనటువంటి పోరాటం చేశారు. మరి ఈయన పరిస్థితి ఏమవుతుంది? సో విజయ్ లాగా ఈయన కూడా అధికారంలోకి వచ్చేస్తారా, వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి, ఇవన్నీ చూడాల్సినటువంటి అంశాలు. కానీ అంత ఈజీ అయితే కాదు. ఎట్ ద సేమ్ టైం ఏపీలో కూడా ఒక వేకెన్సీ అయితే ఉంది. ఏంటి అంటే, జనరల్గా అటు వైసీపీ గతంలో చేసినటువంటి 5 ఏళ్ల పరిపాలనతోటి ప్రజలు కొంత విసుగు చెందున్నారు. దాంతో కూటమికి అవకాశం ఇద్దాం అని చెప్పి కూటమికి అవకాశం ఇచ్చారు. ప్రస్తుతం కూటమి పరిపాలిస్తున్నటువంటి పరిపాలనతో కూడా ఏపీ ప్రజలు పూర్తి సంతృప్తిగా లేరు. సో ఇద్దరు దాదాపు ఒకేలాగా ఉన్నారు. సో మనకు ఒక మూడవ ప్రత్యామ్నాయం ఉంటే బాగుంటుంది అనేటువంటి ఆలోచనలో ఏపీ ప్రజలు ఉన్నారు. ఈ మూడవ ప్రత్యామ్నాయంగా పవన్ కళ్యాణ్ కనుక ఉండింటే కూటమిలో కలవకుండా, ఈరోజు పవన్ కళ్యాణ్కి మంచి అవకాశం ఉండేది. కానీ పవన్ కళ్యాణ్ టీడీపీతో కలిసిపోయారు. వచ్చే ఎన్నికల్లో కూడా కలిసే పోటీ చేస్తాము, మేము నెక్స్ట్ 10 to 15 years కలిసే ఉంటామని ఆయన చాలా క్లియర్ కట్గా చెప్పేశారు. తమ పార్టీ శ్రేణులకు కూడా చెప్తున్నారు, అలాగే అందరినీ కూడా మోటివేట్ చేస్తున్నారు. సో కాబట్టి మూడవ ప్రత్యామ్నాయంగా ఇంకొక పార్టీ లేదు. తమిళనాడులో ఎలాగైతే
అన్నా డిఎంకే డిఎంకేకి మధ్య విసిగిపోయినటువంటి ప్రజలు మూడవ ప్రత్యామ్నాయం వైపు చూడటం, ఆ చూసే సమయంలోనే విజయ్ అడుగు పెట్టడంతో తనకు కలిసి వచ్చింది. సో అలాంటి పరిస్థితి ఇప్పుడు ఏపీలో ఉంది. ఈ సమయంలో ఒక కొత్త పార్టీ ఏపీలోకి రావటం అనేది, అది కూడా ఒక చరిష్మా ఉన్నటువంటి వ్యక్తి లీడర్గా వస్తే కొంత కలిసి వచ్చేటువంటి అంశాలు అయితే ఉన్నాయి. అది పవన్ కళ్యాణ్కి అయితే చాలా ఈజీగా దాన్ని క్యాష్ చేసుకోగలిగేటువంటి వ్యక్తి. కానీ ఆ అవకాశాన్ని పవన్ కళ్యాణ్ కోల్పోయాడు. కాబట్టి దాన్ని ఇప్పుడు అల్లు అర్జున్ ఏమన్నా అందిపుచ్చుకుంటాడా అనేది మనం వేచి చూడాలి. అసలు ఈ వార్త ఎంతవరకు నిజం అనేది కూడా వేచి చూడాలి. సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వార్తే తప్ప ఇప్పటి వరకు అల్లు ఫ్యామిలీ నుంచి ఎవరు కూడా ఈ విషయాన్ని ధృవీకరించలేదు. ఏం జరిగిద్దో చూద్దాం.